Hey friends, how do JavaScript handle memory? What is the difference between a call stack versus a heap అని ఈ క్వశ్చన్ అడుగుతారు. JavaScript ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రెండు విషయాలు మనసులో పెట్టుకుంటుంది. ఒకటి ఫంక్షన్స్ని ఎలా కాల్ చేయాలి, డేటాని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి. ఫంక్షన్స్ కాల్ చేసినప్పుడు కాల్ స్టాక్ లో స్టోర్ అవుతుంది అండ్ డేటాని హీప్ లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ ఇక్కడ కాల్ అవుతుంది అనమాట. ఓకే, బికాస్ ఇట్ ఈస్ అ ఫంక్షన్ కాల్, సో ఇట్ గోయింగ్ కాల్ స్టాక్ అంటే క్యాలిక్యులేట్ ఫంక్షన్ అనేది కాల్ స్టాక్ లో వెళ్తుంది. అండ్ ఈ ఫంక్షన్ లో మనం ఒక ఆబ్జెక్ట్ అండ్ ఒక అరేని ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఆబ్జెక్ట్ అండ్ అరేని మనం క్రియేట్ అయిపోయిన తర్వాత ఇది మెమొరీలోకి వెళ్ళిపోద్ది అనమాట, హీప్ లోపలికి. అండ్ దీని ఒక రెఫరెన్స్ మాత్రమే కాల్ స్టాక్ లో ఉంటది. అండ్ నెస్టెడ్ ఫంక్షన్ యాడ్ అవుతుంది అనమాట ఇక్కడ మీరు చూస్తే. అండ్ ఈ నెస్టెడ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి పై నుంచి కిందకి లిఫో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని చెప్పి ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇది రిటర్న్ అయిపోతే అన్ని అయిపోయిన తర్వాత కాల్ స్టాక్ అంతా ఫ్రీ అయిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్. హే ఫ్రెండ్స్, వాట్ ఈస్ అ ఈవెంట్ లూప్ అని అడుగుతారు. ఈవెంట్ లూప్ అంటే, ఈవెంట్ లూప్ అనేవాడు ఒక మేనేజర్ లాగా. వీడు ఏం చేస్తాడంటే కాల్ స్టాక్ లో ఏదైనా టాస్క్లు ఫుల్ అయ్యాయా లేవని చూస్తాడు. సపోజ్ ఫుల్ అవుతే అప్పుడు ఏమవుతుంది, అసింక్రనస్ ఆపరేషన్స్ ఏమైనా వస్తే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఐస్ కాల్ చేయడం, సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్ ఇలాంటి ఆపరేషన్స్ వచ్చినప్పుడు టాస్క్ క్యూ అంటే ఈ టాస్క్ క్యూలోకి యాడ్ అయిపోతుంది అనమాట. ఈ టాస్క్ క్యూలో యాడ్ చేస్తున్న టైంలో కాల్ స్టాక్ మెయిన్ కూడా ఒక కన్ను పెడతాడు. సపోజ్ ఇది ఇంకా ఫుల్గా ఉంటే సడన్గా మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటే మనకి ప్రామిసెస్ అలాంటివి ఏమైనా వస్తే మైక్రో టాస్క్లోకి యాడ్ చేస్తాడు అనమాట. ఓకే, ఎప్పుడు కాల్ స్టాక్ ఎంటీ అయిపోతుందో మైక్రో టాస్క్వి ప్రియారిటీ టాస్క్లు ఉంటాయి. అప్పుడు మైక్రో టాస్క్లో తీసినవన్నీ కాల్ స్టాక్లోకి పెట్టుకుంటాడు. ఇవి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత టాస్క్ క్యూ నుంచి వచ్చినవన్నీ కాల్ స్టాక్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఇదే ఈవెంట్ లూప్. ఇది అర్థం అవుతే సాయిబాబా మెసేజ్ ఫార్వర్డ్ చేసినట్టు మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, కమెంట్స్లో కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. హే ఫ్రెండ్స్, ప్రీవియస్ షార్ట్ లో ఈవెంట్ లూప్ ఒక యానిమేషన్ మెథడ్ లో చూపెట్టాను కాబట్టి చాలా మంది కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రోగ్రామ్ తో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడండి. అది చూస్తేనే ఇది అర్థం అవుతుంది. అది చూసి ఇక్కడ రండి. ఇక్కడ మీరు చూస్తే ఈ ప్రోగ్రామ్ ని ఇక్కడ మనం సిమ్యులేట్ చేద్దాము. మొదటగా మనకి సింక్రనస్ ఆపరేషన్ కాబట్టి అది కాల్ స్టాక్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సెట్ టైమ్ అవుట్ అనమాట. సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్ లో ఏపీఎస్ కాల్ చేయడం అలాంటివన్నీ ఏమవుతుంది అంటే టాస్క్ క్యూ లోకి వెళ్ళిపోద్ది అనమాట. కాల్ స్టాక్ ఖాళీ అయినంత వరకు ఇది సింక్రనస్ ఆపరేషన్స్ ఫుల్ అవుతూ ఉంటుంది. సపోజ్ మనకి మిడిల్ లో ఏమైనా కాల్ బ్యాక్ ఫంక్షన్స్ వచ్చాయంటే అది వెంటనే అంటే ప్రామిసెస్ లాంటివి ఏమైనా వస్తే అవి మైక్రో టాస్క్ లోకి యాడ్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ మనకి సింక్రనస్ ఆపరేషన్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఏమవుద్ది, అది కాల్ స్టాక్ లోకి యాడ్ అయ్యి అది ఇమీడియట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఖాళీగా ఉంది కాబట్టి ఈ మైక్రో అండ్ మ్యాక్రో టాస్క్ రెండింటిలో మైక్రో టాస్క్ చాలా ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది కాబట్టి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ టాస్క్ లాస్ట్ లో ఎగ్జిక్యూట్ అయ్యి మనకి అవుట్పుట్ వస్తుంది. థ్యాంక్ యూ.